హాయ్! ముందైతే వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ వరలక్ష్మి పూజను చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తా నేను. నేనైతే ముందు రోజు నైటు మొత్తము ఇట్లా అలంకరించుకున్నాననమాట పూజకి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతదనేసి. సో, రాత్రి అయితే 1 అయిపోయింది టైము. ఇంకా పొద్దునకి కావాల్సిన ప్రసాదాలన్నిటికీ కొన్ని ముందే ఇంగ్రీడియెంట్స్ నానబెట్టుకున్నాననమాట. మామూలుగా అయితే 4:00 లెయ్యాల్సింది. కానీ నైట్ అంతా అసలు నిద్ర లేదనమాట. ఎక్స్ట్రా పనులేమన్నా ఉంటే చేసేసుకున్నా. 2:30 అయిందనమాట పడుకునేసరికి. ఇంకా పొద్దున్నే 6కి లేయగానే వంట రూమ్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గులేసేసుకున్నా. మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాం కాబట్టి నాకు అంత అవసరం లేదు. బయట పెద్ద పనుండదనమాట ముగ్గు వేయడము. జస్ట్ చిన్న ముగ్గయితే వేసుకున్నాననమాట నాకు చాక్ పీస్‌తో. చిన్న చిన్న ఎక్స్ట్రా పనులన్నీ చేసుకునేసరికి 7 అయిందనమాట. ఇంకా ఫాస్ట్‌గా స్నానం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదాల దగ్గరికి వచ్చేసిన ఫాస్ట్‌గా. నేను హడావిడిగా ఏం లేకుండా జస్ట్ ఒక సింపుల్‌గా 5 రకాల ప్రసాదాలు అయితే చేద్దాం అనుకున్నాననమాట. సో, దానికోసం అనేసి ఇవి మొత్తం ముందే నానబెట్టుకున్నానని చెప్పినా కదా! ఇంకా అవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకున్నా నీట్‌గా పిండంతా. ఇదొచ్చేసి వడల పిండి. నాకేమైందంటే లాస్ట్ టైం వడలు చేసింటే మొత్తం చెడిపోయినాయి. సో, దానికోసం అనేసి నేను కొంచెమే వేసుకున్నాననమాట పిండి. ఇది ఇంతవరకు నాకు చాలనిపిచ్చి, ఈసారి మాత్రం డెఫినెట్‌గా ఎట్లైనా వడలు చేయాలనేసి. ఇంకా ఇదొచ్చేసి పూర్ణం బోండాలకైతే నేను పిండి పట్టుకొని పక్కన పెట్టుకున్నా. వడలకైతే నూనె పెట్టేసుకున్నా. ఇదొచ్చేసి పూర్ణం బోండాలకైతే శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాననమాట. నీట్‌గా వడలైతే స్టార్టింగ్‌లో కొంచెం అటో ఇటో వచ్చినా, తర్వాత మాత్రం కొంచెం వడల షేప్‌లోనే వచ్చినాయనమాట. సో, దద్దోజనంకి, చిత్రాన్నంకి అన్నం పక్కకు తీసేసుకున్నాననమాట. ఫైనల్‌గా ఇంకా పూర్ణం బోండాలు కూడా వేసేసుకున్నా. ఇవి చాలా ముఖ్యంగా పెట్టాల్సిన అమ్మవారికి ప్రసాదాలు. సో, నేను ఇవి మాత్రమే చేసుకున్నాననమాట. ఇంకా ఎక్స్ట్రా చేద్దాం అనుకున్నా. బట్ నాకు టైం కుదరదు. సో, దానికోసం అనేసి నేను ఫాస్ట్‌గా ఇంకా మొత్తం పూజంతా అలంకరించేసుకొని ఫైనల్‌గా మీకు చూపిచ్చేసిన. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు అలంకరించేదే కాబట్టి నేను నాదంతా చూపియలేదనమాట. సో, నీట్‌గా మొత్తం పూజ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాండా. ఎందుకంటే నాకు అమ్మవారిని అలంకరించుకోవడానికి నాకు 1 అవర్ పట్టిందనమాట టైము. సో, దానికోసమని చూపియలేదు. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చిండ్రనమాట వాయినం తీసుకోవడానికి. ఇంకా వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఇచ్చిండ్రు. అప్పటికే ఇంకా నేనేం అరేంజ్ చేసుకోలేదనమాట. తాంబూలాలన్నీ కొంచెం పెట్టిచ్చి నాకు కొంచెం హెల్ప్ చేసిండ్రనమాట. ఇంకా వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసిన. ఇంకా ఫైనల్‌గా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అందరిని ఇన్వైట్ చేసినాననమాట తాంబూలం తీసుకోవడానికి. ఇక్కడ కూర్చున్నారు వచ్చేసి మా అత్త అనమాట. ఇంకా మా అత్తకు కూడా అందరూ ఎలా చేస్తారో అలాగే తాంబూలం అయితే ఇచ్చేసినాననమాట. నాకు ఎన్ని ఉన్నా ఈ పూజ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి. లాస్ట్ ఇయర్ నేను చేసుకోలేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నా. సో, దానికోసం అనేసి కుదరలేదు నాకు. కానీ ఎట్టైనా ఈ ఇయర్ చేసుకోవాలనేసి నేను ముందు నుంచే అనుకోని నీట్‌గా అయితే ప్లాన్ చేసుకున్నాననమాట. ఇంకా అందరికీ మనము ఏ విధంగా అయితే తాంబూలం ఇస్తామో ఇంకా అందరిని పిలిచి ఆ విధంగానే తాంబూలం అయితే ఇచ్చేసినాననమాట. నేను మైండ్‌లో అనుకున్న ఫస్ట్ ఒక 11 మెంబర్స్‌కి పిలిచి తాంబూలం ఇవ్వాలనుకున్నా. కానీ మనము ఎప్పుడు అనుకున్న విధంగా ఏది జరగదు. కానీ మనకి ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చనమాట. సో, నాకైతే 11 మెంబర్స్‌కి అనుకున్న ఒక 16 మెంబర్స్‌కి అయితే ఇచ్చినాననమాట తాంబూలము ఫైనల్‌గా. నాకొచ్చేసి మ్యారేజ్ అవ్వకముందు మా ఇంట్లో అంటే మా పుట్టింట్లో ఒక 3 టైమ్స్ చేసుకున్నామన్నమాట ఈ వరలక్ష్మి పూజని. ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ 1 టైమ్ చేసిన. ఇంకా ఇది సెకండ్ టైమ్ అనమాట. సో, నాకు 1 ఇయర్‌కి ఒక్కసారి వస్తది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలని ఒక ఆశ అనమాట. ఎందుకంటే నాకది చానా ఇష్టము. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు చానా అందంగా కనిపిస్తారనమాట ఆ రోజు.
సో దానికోసం అనేసి నాకు ఆ పద్ధతి, ఆ ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం. అందుకోసం అనేసి నేను చేసుకుంటా. మామూలుగా అయితే ఫస్ట్ వారమే చేసుకోవాల్సిందనమాట. నాకు కుదరలేదు. ఇంకా రెండో వారం వచ్చేసి హెల్త్ బాలేదనమాట. ఇంకా చేసి మూడో వారం కుదిరింది. సో దానికోసం అనేసి మూడో వారం చేసుకున్నాననమాట నేను. మామూలుగా అయితే మనకి అస్సలు టైం ఉండదన్నమాట మన ఇంటి సరౌండింగ్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా. కానీ మనకి ఒక్కరోజు చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్కరి ఇంటికి పోతాము. కొంచెంసేపు ఫ్రీగా కబుర్లు చెప్పుకోవచ్చు, బాగా కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అది కూడా ఒక ఆనందమే నాకు. దానికోసం కూడా ఈ పూజ చేసుకోవాలా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా చాలా రోజుల తర్వాత మీట్ అవుతాం కాబట్టి ఏవేవో మనస్ఫూర్తిగా మాట్లాడేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే అందరికీ తాంబూలం ఇచ్చేసినాం. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క స్త్రీ ఈ పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పూజ చేసినాకే స్త్రీ అంటే ఏందో అర్థమవుతుంది అనమాట. చూడటానికి ఎంత బాగుంటారంటే ఆ రోజు అంత బాగుంటారు. పచ్చగా పసుపు పూసుకొని సేమ్ అసలు అమ్మవారిలాగే ఉంటారనమాట ప్రతి ఒక్క ఆడవాళ్ళు. మా ఇంటి పూజకి వచ్చిన ప్రతి ఒక్కరైతే అసలు బాగా జోక్స్ వేసుకుంటూ ఫ్రీగా బాగా నవ్వుకున్నారనమాట. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ మనకి లక్ష్మీదేవితో సమానం అనమాట. సో దానికోసం అనేసే కదా మనం ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాము. మన ఇంటికి మహాలక్ష్మి వస్తుందనేసి ఒక ఇదనమాట మనకి. చాలామందికి కుదరలేదేమో, అందరూ చాలామంది మూడో వారమే చేసుకున్నారనమాట. సో నేను ఫస్ట్ భయపడినా, నేను ఒక్కదాన్నే చేసుకుంటానేమో, మూడో వారం ఎవరు చేసుకోరేమో అనేసి. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అడిగినానమాట, ఇట్లా చేసుకోవచ్చా మూడో వారం అంటే, లేదు ప్రతి వారము చేసుకోవచ్చు అనమాట. మనకి ఉండేదే ఈ శ్రావణ మాసంలో. ఈ 4 వారాలు మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవడానికి ఈ 4 వారాలు వస్తాయన్నమాట అనేసి వేరే వాళ్ళు చెప్పిండ్రు. సో దానికోసం అనేసి ఇంకా నేను భయపడకుండా చేసుకున్నా. మామూలుగా మనకి పూజ అంటేనే చాలా డౌట్స్ ఉంటాయి. ఇది చేసుకోవచ్చా లేదా, అది చేసుకోవచ్చా లేదా అనేసి. సో నాకు కూడా ఒక చిన్న డౌట్లు అయితే ఉన్నాయి. ఇంకా నేను అవి క్లియర్ చేసుకొని నీట్గా మైండ్లో ఏం లేకుండా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఫైనల్గా. మామూలుగా నేను ఎప్పుడు పూజ అనుకున్నా నాకు మైండ్లో ఒకటి ఉంటుంది అనమాట. ఈ టైం కల్లా ఇది అయిపోవాలి, ఈ టైం కల్లా ఇది అయిపోవాలని ఒక మైండ్లో పెట్టుకుంటాను అనమాట. కానీ ఎప్పుడేమో నాకు అసలు కుదరదు. పిల్లల వల్ల అసలు టైమే కుదరదు అనమాట. వాళ్ళు పొద్దునే లేచిండ్రంటే ఇంకా నాకు అస్సలు టైం ఉండదు. నాకు వచ్చేసి నీట్గా వాళ్ళని బాగా అలంకరించాలనుకున్నాను అనమాట. నా మైండ్లో అది ఉన్నింది. బాగా ఫస్ట్ వాళ్ళకే చేయాలని నాకు ఒక మైండ్లో ఉన్నింది. కానీ అసలు కుదరలేదు. పిల్లలకి కానీ నేను కనీసం కూడా రెడీ చేయలేదన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత మా పాపనైతే రెడీ చేసిన. చాలా ముచ్చటగా ఉన్నిందనమాట ఆ రోజు. ఇంకా మా చిన్న పాపను కూడా రెడీ చేసినానమాట నీట్గా. నేనైతే ఫుల్ అలసిపోయిన, మొహం అంతా వాడిపోయింది నాదైతే. ఇంకా మధ్యాహ్నము 1-2 అయిందనమాట టైము. ఇంకా మా పాప ఫుల్ మేకప్ అయిపోయి రీల్స్ తీసుకుంటుందన్నమాట బాగా మా బ్రదర్తో. నేను వచ్చేసి పొద్దున్నుంచి మా ఆయనని సతాయిస్తూనే ఆశీర్వాదం తీసుకుంటా అని ఫార్మాలిటీస్ ఏం వద్దని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడనమాట. ఇంకా ఒక్కసారి దొరికేసరికి ఇంకా హడావిడిగా ముక్కేసుకున్నాను అనమాట కాళ్ళు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అసలు పడుకోలేదన్నమాట. నాకైతే మొత్తం బాడీ పెయిన్స్, అస్సలు రెస్టే లేదనమాట 2 డేస్ నుంచి. ఇంకా దగ్గరకి వస్తుంది అంటే నాకు ఫుల్ టెన్షను. ఇంకా ఈవినింగ్ కూడా నీట్గా దీపం పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి పూజ అయితే చేసుకున్నాను అనమాట. అమ్మవారిని అయితే అసలు చాలా ఇష్టంగా అలంకరించుకున్నాను నేను. నాకు అసలు మరుసటి రోజు కూడా మొత్తము తీసే బుద్ధి కాలేదు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఈవినింగ్ అసలు కడపలో అస్సలు వానలే లేవు, అలాంటిది దంచి కొట్టిందనమాట. ఆ రోజే ఫస్ట్ టైం పడింది 2 months తర్వాత వాన.
మా ఇంటి వరలక్ష్మి పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట. మీ అందరు కూడా బాగుండాలని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.